గరీనా ఫ్రీ ఫైర్ ఇక ఈ గేమ్స్ ఆడని వాళ్ళైతే మాత్రం అసలు ఉండనే ఉండరు. ఇలా అబ్బాయిలే కాదు, ఈ మధ్యలో అమ్మాయిలు కూడా ఆడుతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే కాంటాక్ట్ అయ్యేదాన్ని బట్టి నేనైతే చెప్తున్నాను. ఓకే, ఆడే టైంలోనే ఇక ఫేస్బుక్ అకౌంట్స్ లాక్ పడుతున్నాయి అంటే ఈ అకౌంట్ లేకుండా ఆ గేమ్ అనేది ఆడలేము కదా. సో అన్లాక్ ప్రాసెస్ ఏంటిది, దీన్ని ఎలాగ మనం అన్లాక్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. ఫస్ట్ మనం అకౌంట్ బ్రౌజర్లో లాగిన్ అయినప్పుడు మనకి అకౌంట్ అన్లాక్ ఆప్షన్ ఏంటి అనేది షో కాలేదు. అలాంటప్పుడు కంగారు పడకుండా ఇలా డెస్క్టాప్ సైట్ ఆన్ చేసి చూసుకున్నామంటే మన అకౌంట్ అన్లాక్ ఆప్షన్ ఏంటి అనేది చూపిస్తుంది. ఇక్కడ మనకి ఏం షో అవుతుంది, గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ షో అవుతుంది. సో ఇక్కడ మనకి డెస్క్టాప్ సైట్ ఊరికే ప్రాబ్లం అవుతుంది అని అంటే ఏం చేయాలి, అక్కడ లాగౌట్ అయిపోవాలి. ఫేస్బుక్ యాప్ అనేది ఓపెన్ చేసేసుకొని ఇక్కడ మనం గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసుకోగానే మనకు ఆప్షన్ అయితే ఏం చేంజ్ కాదు, ఎందుకంటే మనం డివైస్ చేంజ్ చేయలేదు, అలాగే పాస్వర్డ్ కూడా చేంజ్ చేయలేదు కాబట్టి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ అనేది అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, గెట్ ఏ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మన ఈమెయిల్ చూపిస్తుంది. గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే అక్కడ చూపించే ఈమెయిల్కి కోడ్ అనేది వస్తుంది. సో మనం ఫేస్బుక్ అకౌంట్ అనేది అన్లాక్ చేస్తేనే మనం ఈ గరీనా ఫ్రీ ఫైర్ కానీ ఇంకా వేరే పబ్జీ ఇలాంటి ఏవైతే గేమ్స్ ఉన్నాయో ఆ గేమ్స్ అనేది మనం ఆడగలుగుతాము. ఇది అన్లాక్ అవ్వకుండా ఆ గేమ్స్ అనేది మనం ఆడలేము. కాబట్టి ఖచ్చితంగా దీన్ని రికవరీ చేసుకునేటప్పుడు కూడా మీరు చిన్న చిన్న టిప్స్ అనేది కూడా ఫాలో అవ్వాలి. ఏంటి అంటే ఇప్పుడు నేను ఫేస్బుక్ యాప్లో కాకుండా స్టార్టింగ్ బ్రౌజర్లో ఎందుకు లాగిన్ అయ్యానంటే, ఇప్పుడు నేను యాప్లో లాగిన్ అయ్యాను, గెట్ కోడ్ అనే ఆప్షన్ అన్నప్పుడు వాళ్ళు కోడ్ చెప్పారు. సో వాట్సాప్కి వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళి కోడ్ కాపీ చేసుకొని మళ్ళీ ఫేస్బుక్ దగ్గరికి వచ్చేలోగా టోటల్గా నాకు ఆప్షన్ అనేది మళ్ళీ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసింది. సో ఇలాంటి ట్రబుల్స్ అనేది ఫేస్బుక్ యాప్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను ఫస్ట్ ఆప్షనల్గా ఎప్పుడైనా బ్రౌజర్నే తీసుకుంటాను. కొన్నిసార్లు లాగౌట్ అయిపోయింది అని అంటే ఆప్షన్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు అనేది మనం వెయిట్ చేయకూడదు. సో గెట్ కోడ్ మీద క్లిక్ చేసాము అంటే 1 minute లోపలనే మనకు కోడ్ అనేది ఎంటర్ చేసుకునే విధంగా ఉంటే మనకి అకౌంట్ అనేది ఆన్ ది స్పాట్లో అన్లాక్ అయిపోతుంది. మనం వెళ్ళి మన గేమ్స్ అనేది మనం ఆడుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్లో అన్లాక్ యువర్ అకౌంట్ అనేది చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన అకౌంట్కి లింక్ అయిన ఫోన్ నెంబర్స్, ఈమెయిల్స్ వాటన్నిటిని కూడా షో చేస్తుంది. అలాగే మనకి రిమూవ్ చేసుకునే ఆప్షన్ కూడా చూపిస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా ఓకే మీరు చేసుకున్నారు అని అంటే కంటిన్యూషన్లో ముందుకైతే వెళ్ళచ్చు. సో ఇక్కడ మీకు అకౌంట్కి లింక్ అయిన వేరే డీటెయిల్స్ ఉన్నాయి, మా ఫ్రెండ్ కానీ ఉంది, వాడు ఊకే నాకు చెప్పకుండా చేయకుండా గేమ్ ఆడుతుండు దెబ్బద్దామని చూస్తుండనంటే మాత్రము వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళి అలాంటి వాళ్ళ డీటెయిల్స్ అనేది మీరు రిమూవ్ చేసుకున్నారనుకోండి. సో మీ ఈమెయిల్ లేదంటే మీ ఫోన్ నెంబరు, మీ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి అకౌంట్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది. సో ఇదైతే మాత్రము గేమింగ్ అకౌంట్ ఫేస్బుక్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కంపల్సరీగా అకౌంట్ అన్లాక్ అయ్యేటప్పుడు చేయాల్సిన ప్రాసెస్ అయితే మాత్రం ఇది. చూడండి, ఇప్పుడు అకౌంట్కి ఓన్లీ సింగిల్ ఈమెయిల్ మాత్రమే లింక్ అయింది. ఇక్కడ కింద నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మళ్ళీ రివ్యూ రీసెంట్లీ యాక్టివిటీస్ అని కూడా మనని అయితే అడుగుతుంది. దాని మీద క్లిక్ చేసుకోగానే మళ్ళీ చిన్నగా మనకి అకౌంట్ అనేది రివ్యూ జరగడానికి కింద గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏ ఆప్షన్స్ని కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే మనకేం లేదు, ఆటోమేటిక్గా ఫేస్బుకే చేస్తుంది. కాకపోతే ఇక్కడ కూడా మళ్ళీ అకౌంట్ అనేది లాక్ పడకుండా చూసుకోవాలి. లాక్ పడితే మళ్ళీ మనకి స్టార్టింగ్ దగ్గరికి వెళ్తుంది. ఇలా 2-3 సార్లు అయినాయి అంటే మీ జీమెయిల్కి కోడ్ అనేది రాదు. సో అలా మనకి ప్రాబ్లం అనేది హెవీగా అయిపోతుంది. దాని తర్వాత ఆప్షన్ చేంజ్ అయిపోతుంది, మనం అక్కడనే స్ట్రగుల్ కావాల్సి ఉంటుంది. ఇక గేమ్ ఎప్పుడు ఆడుకుంటాం, అందుకనే కొంచెం ఓపిక బట్టి ఇక్కడ స్క్రీన్ లాక్ పడకుండా చూసుకున్నాం అనుకోండి. చూడండి, నో చేంజెస్ అని చూపిస్తుంది. ఎక్స్ట్రా సెక్యూరిటీ ఏమైనా చేసుకుంటా అని అడుగుతుంది, అంటే లైక్ 2-factor అథెంటికేషన్ లాంటివి. అదంతా అవసరం లేదు అని అంటే నార్మల్గా గో టు న్యూస్ ఫీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. మన ఫేస్బుక్ అకౌంట్ అనేది సింపుల్గా ఓపెన్ అవుతుంది. సో ఇలాగ మనకి ట్రబుల్ ఇచ్చింది అనుకోండి, మళ్ళీ అదే ఆప్షన్ అడుగుతుంది అని అంటే సింపుల్గా మీరు ఏం చేయాలి, ఈ యాప్ని మినిమైజ్ చేసేసేయాలి. అంటే మిడిల్ బటన్ క్లిక్ చేసి రీసెంట్ యాప్స్ నుంచి కూడా దాన్ని తొలగించి మళ్ళీ ఫేస్బుక్ యాప్ అనేది క్లిక్ చేసాము అంటే మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మీరు ఆన్ ది స్పాట్లో వెళ్ళి మీ గేమింగ్ అకౌంట్ని మీరైతే ఆడుకోవచ్చు. సో అలాగే గేమ్ అకౌంట్ ఆడుకునే వాళ్ళు అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి బై చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఇంకా ఎలా అకౌంట్ని సెక్యూర్గా ఉంచుకోవాలి, హ్యాక్ అవ్వకుండా, లాక్ పడకుండా అంటే అది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తాను. కాబట్టి సో గేమింగ్ అకౌంట్ వాళ్ళైతే మాత్రం అకౌంట్ సెక్యూర్గా ఉంచుకోవడం కోసం ఇలాంటి వీడియోస్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి తెలుసుకోవాలంటే నెక్స్ట్ వచ్చే వీడియో కోసం వెయిట్ చేయాలి. కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి గేమ్ అంటే మీకు కూడా ఇష్టం అంటే వీడియోని లైక్ చేయడం అయితే